అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎగ్జామ్స్ రాసే సమయంలో పిల్లల మెదడు యాక్టివ్గా ఉండాలంటే అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పరీక్షల సమయంలో పిల్లలకి తిండి మీద ధ్యాస ఉండదు, చదువు మీదే ధ్యాస ఉంటుంది. దాంతో సరైనటువంటి పోషకాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఈ ఎగ్జామ్స్ సమయంలో తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జీవనాన్ని అవలంబించాలి, అదేవిధంగా ఎగ్జామ్స్ కంటే ముందు ప్రిపరేషన్ టైంలో ఎలాంటి ఆహార పదార్థాలని సేవించడం వల్ల మెదడు యాక్టివ్గా, చురుగ్గా, సమర్థవంతంగా పనిచేసి జ్ఞాపక శక్తి, మేధాశక్తి, నిర్ణయ శక్తి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొదలు వివరాలు తెలుసుకోబోతున్నాం. ఎగ్జామ్స్ సమయంలో అంటే ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ టైంలో విద్యార్థులు ఒక చక్కటి వైద్యాన్ని అనుసరించినట్లయితే, ఆహార వైద్యాన్ని అనుసరించినట్లయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అంటే మేధాశక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, అంటే మెమరీ, నిర్ణయ శక్తి పెరుగుతుంది, అదేవిధంగా తర్కశక్తి పెరుగుతుంది, ఇలా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఇలా అన్ని రకాలైనటువంటి సమర్థమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 3: బాదాం పప్పు, సోంపు గింజలు, పటిక బెల్లం. బాదాం పప్పును ఏం చేస్తారంటే ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ తెచ్చుకొని 1 గంట లేదా 2 గంటల సేపు వేడి నీళ్ళలో వేసేసి తర్వాత తీసి పైన ఉన్నటువంటి ఆ గోధుమ రంగు పొట్టు ఉంటుంది కదా, అది తొలగించేసేసి కచ్చపచ్చిగా నలగొట్టేసేసి 1 రోజు కానీ 2 రోజులు కానీ అలా నీడలో పెట్టేసేయండి. బాగా పైన ఉన్న నీటి శాతం అంతా పొయ్యేసేసి బాగా ఎండిపోతుంది అనమాట. ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క బాదం పప్పుని మొత్తం చూర్ణం చేసుకోవాలి. అది ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు తెచ్చుకోండి. అట్లే సోంపు గింజలని శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ సోంపు గింజల చూర్ణాన్ని కూడా 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ తీసుకోవాలి. అంటే బాదం పప్పు చూర్ణం ఎంత తీసుకుంటామో అంతే సోంపు గింజల చూర్ణం తీసుకోవాలి. చివరగా పటిక బెల్లం. పటిక బెల్లం పొడిని మనకు పటిక బెల్లం గడ్డల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణము మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మనమే స్వయంగానే తయారు చేసుకోవచ్చు, లేకపోతే పటిక బెల్లం పొడినైనా వాడుకుంటే సరిపోతుంది. అది కూడా అంతే, 50 గ్రాములు మిగతా పదార్థాలు ఒక్కొక్కటి తీసుకుంటే దీన్ని 50 గ్రాములు తీసుకోవాలన్నమాట, లేదా 100 గ్రాములు. అన్నీ సమానంగా కలుపుకోవాలి. బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం పూట ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానీ 1 కప్పు గోరువెచ్చని పాలల్లో 1/2 చెంచా నుంచి 1 చెంచా వరకు, వయస్సు ఎక్కువగా ఉండి కొంచెం దృఢంగా పిల్లలు ఉన్నట్లయితే 1 చెంచా వరకు వాడుకోవచ్చు. వయస్సు తక్కువగా ఉండి పిల్లలు మధ్యస్థంగా కానీ కొంచెం వీక్గా ఉన్నట్లయితే సగం ప్రమాణమైన సన్నగా ఉన్నట్లయితే సగం టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్ వాడితే సరిపోతుంది. కాబట్టి వయస్సును బట్టి, వారి యొక్క శరీర ప్రకృతిని బట్టి, శరీర దారుఢ్యాన్ని బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. క్షేమదాయకంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్సే. ఇక్కడ బాదాం పప్పులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు మెదడు మీద చాలా అద్భుతంగా పనిచేసి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలను తొలగించి మెదడును చాలా యాక్టివ్గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అట్లే సోంపు గింజల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు మనం ఈ యొక్క పటిక బెల్లం పొడిని కూడా కలిపాం కాబట్టి ఆ పటిక బెల్లానికి చెరుకు నుంచి తయారైంటుంది కాబట్టి ఆ వేడి తగ్గించి చలవ చేసేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు ఎక్కువసేపు మేల్కొనడం కానీ, ఎక్కువసేపు చదవడం కానీ, ఇలాంటి మానసికమైనటువంటి అలసట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని, శరీరాన్ని, దేహాన్ని చలవ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క పటిక బెల్లం పొడి కూడా కలిపి వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ బాదం పప్పు, అదేవిధంగా ఈ యొక్క సోంపు గింజలు ఇవన్నీ కూడా మెదడులో ఉన్నటువంటి కణాలని, కణజాలని చైతన్యవంతం చేయడము, శక్తివంతం చేయడమే కాకుండా హానికారకమైనటువంటి పదార్థాలను నిర్మూలన చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంతేకాకుండా మెదడులో హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమిన్, గాబా, ఇలాంటి సెరటోనిన్, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆహ్లాదపరిచి, ఆనందపరిచి, సంతోషపరిచేటువంటి హ్యాపీ హార్మోన్స్ కూడా ఈ మెదడులో ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉత్పత్తి చేయడం వల్ల పిల్లలకి శారీరక అలసట కనిపించదు, ముఖ్యంగా మానసికమైనటువంటి అలసట ఆ యొక్క ఇది కనిపించదు. అదేవిధంగా హుషారుగా, చెలాయిగా, ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత వాళ్లకు ఆ చదువు మీద, చదివినటువంటి సబ్జెక్టు మీద, ఎగ్జామ్ మీద కూడా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. నేను చక్కగా రాయగలను, చక్కగా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను,
మంచి మార్కులు సాధిస్తాను, మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని చెప్పేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉండాలన్నమాట. మరి ఎగ్జామ్స్ సమయంలో ఈ ఔషధాన్ని వాడుకుంటూ కూడా కేవలం ఎగ్జామ్స్ టైంలో మరొక ఆహారపరమైనటువంటి ఆహారాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి. ఎలాగంటే ఉదాహరణకి ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఎగ్జామ్స్ రోజు మార్చులు జరిగేటువంటి పరిస్థితి కానీ ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ ఉదాహరణకి 9 గంటలకు పరీక్ష మొదలవుతుంది అనుకోండి. ఆ టైంలో మనం 8 గంటలకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆహారం ఇవ్వాలి. సర్వసాధారణంగా మనం ఏమిస్తాం? పొద్దున పూట ఇడ్లీనో, దోశనో, చపాతో, బ్రెడ్, బన్నో, రొట్టె ఏదో ఒకటి ఇస్తాం. ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకు తల్లిదండ్రులకు తెలియక అవగాహన లోపం చేత ఇలాంటివి ఇవ్వడం వల్ల పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో పోయేసరికి అక్కడ కూర్చునేసరికి మెదడు సామర్థ్యం తగ్గడము, మెదడుకు ఆక్సిజన్ శాతం తగ్గడము, పోషకాంశం తగ్గడము, ఇలాంటివన్నీ కలగడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దేహంలో ముఖ్యంగా పుట్ట భాగంలో రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అంతా కేంద్రీకృతమై కాన్సన్ట్రేషన్ అంతా పుట్ట భాగంలో మన దేహం ఉంచుతుంది. కాబట్టి మెదడు భాగానికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో పోషకాంశాలు ఇవి కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ చలాకితనము, హుషారు అనేది ఉండదన్నమాట. జ్ఞాపకం కూడా వెంటనే వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పోయే ముందు మనం అవగాహన కలిగి ఉండి ఇటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి ఇవ్వకూడదు. మీకు ఏదన్నా పిల్లల మీద వాత్సల్యము, ప్రేమ అవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాతనో మరొకసారి ఇవ్వచ్చు, కానీ ఎగ్జామ్స్ టైంలో ఇలాగా ఇవ్వకూడదు అనమాట. మరి ఏమి ఇవ్వాలంటే మంచి శక్తినివ్వాలి, పోషకాంశాలు బాగుండాలి, పిల్లలకి నీరసం నిస్తరణ ఉండకూడదు. అదేవిధంగా మంచి ఎగ్జామ్స్ బాగా రాయాలి, మంచి ఫలితాలు ఉండాలంటే, మంచి ర్యాంకులు రావాలంటే నేను చెప్పినట్లు ఆహారాన్ని ఇవ్వాలి. ఎలాగంటే ఉదయము 9 గంటలకు పరీక్ష కంటే 8 గంటల సమయంలో ఒక గ్లాసు నీళ్ళలో, అంటే ఒక 100 ml అనుకోండి ఉదాహరణకి, 100 ml వాటరు లేదా 150 ml వాటర్లో 5 నుంచి 7 టీ స్పూన్లు లేదా 8 టీ స్పూన్లు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయండి. ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు ఏలకుల పొడి కలిపేసేసి దాన్ని తాగించడానికి ఇచ్చేసేయండి. ఆ బిడ్డలకు అది ఇచ్చేసి పంపించేసేయండి. ఒకవేళ అవసరమైతే ఎగ్జామ్ హాల్లోకి పోయే ముందు కూడా ఇదే పద్ధతిలో ఇదే ఆహారాన్ని, అంటే నీళ్ళల్లో తేనె, అంటే 5 నుంచి 7 చెంచాలు 8 స్పూన్ల వరకు తేనె, ఒక చిటికెడు ఇలాచి పొడి, ఒక చిటికెడు మిరియాల పొడి ఇవ్వండి. లేని పక్షంలో ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది అనమాట. అలా కాదు, కొంతమందికి మధ్యాహ్నం పూట ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? ఉదయం పూట మామూలుగా టిఫిన్, ఈ ఇడ్లీ కానీ ఇలాంటి తేలికగా జీర్ణమైనటువంటి ఆహారం ఇస్తూ మధ్యాహ్నం పూట మాత్రం ఈ యొక్క పద్ధతిలో నీళ్ళల్లో తేనె, ఇలాచి పొడి, మిరియాల పొడి కలిపేసి బిడ్డలకి ఇచ్చేసి పంపించారనమాట. ఈ విధంగా ఎగ్జామ్స్ టైంలో ఆ పద్ధతిలో పాటించడం వల్ల మెదడు చైతన్యవంతంగా ఉంటుంది, చురుగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుంది, నీరసం నిస్తరణ రాదు. రెండవది ఏమంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల ప్రభావం చేత ఈ ముఖ్యంగా తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, మిరియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఏలకులో ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి ఔషధ గుణాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాల ప్రభావం చేత వీళ్ళకి ఎక్కువగా దప్పిక కాదు. అదేవిధంగా మళ్ళా ఎగ్జామ్స్ హాల్లో వేరే పదార్థాలు తినాలని అనిపించదు, ఆకలి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా కొంతమందికి ఎగ్జామ్స్ టైంలో యూరిన్కి వెళుతూ ఉంటారనమాట. దానివల్ల కూడా కొంత టైం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ తేనెలో ఉన్నటువంటి రసాయన గుణాలు యూరిన్ని ఎక్కువగా పంపకుండా కూడా, యూరిన్ పాస్ చేయకుండా కూడా బ్లాడర్ను కంట్రోల్ చేసేటువంటి శక్తి కూడా తేనెలో ఉన్నటువంటి రసాయన గుణాలకు ఉందన్నమాట. ఈ విధంగా మల్టిపుల్గా ఈ యొక్క తేనె ఉపయోగపడుతుంది. వీటికి తోడు మిరియాలు, ఏలకులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్యలకు అన్నిటికీ సహకరించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా తేనెలో గ్లూకోజు, ఫ్రక్టోజ్ అనే చక్కెర పదార్థాలు ఉంటాయన్నమాట. ఇందులో గ్లూకోజ్ అనేటువంటి చక్కెర త్వరగా పనిచేసి రక్తంలో కలిసి మెదడుకు యాక్టివిటీ కలుగజేసి మెదడుకు మంచి పోషణ కలుగజేస్తే, ఫ్రక్టోజ్ అనేటువంటి చక్కెర తర్వాత కలుగజేస్తుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రభావం దాదాపు, అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, ఈ 2 చక్కెరల యొక్క తేనెలో ఉన్నటువంటి ఈ 2 చక్కెరల యొక్క ప్రభావము దాదాపు 5-6 గంటల సేపు ఉంటుంది. కాబట్టి పిల్లలు 2.5 గంట 3 గంటల సేపు ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చినప్పటికీ కూడా మరీ 2 గంటల వరకు కూడా ఇంచుమించు వాళ్ళకు మళ్ళీ తినాలనేటువంటి ఆసక్తి ఉండదు, నీరసం నిస్తరణ ఉండవు, మంచి శక్తి, హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు గమనించేసి మంచి అవగాహన పెంపొందించుకొని మీ పిల్లలకి మంచి ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మంచి మార్గాన్ని వాళ్ళకు చూపించడం వల్ల పిల్లలు కూడా
బాగా కష్టపడి చక్కటి పరీక్షలు రాసి చక్కటి ఫలితాలు పొంది మంచి ర్యాంకు సంపాదించుకొని మంచి ఉన్నత స్థితికి పొంది మీకు మంచి పేరు తెచ్చి మన దేశానికి కూడా మంచి పేరు తెచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.